అందరికీ నమస్కారాలు। నేను మీ తెలంగాణ సంపత్। తెలంగాణ ఉద్యమంలో అలుపేరుగాని పోరాటం చేయడం జరిగింది। నిన్న కమలాపూర్ మండలంలోని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో దళితులకు దళిత బంధు అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు చేయాలని నిన్న ఓ ఛానల్ ద్వారా మాట్లాడడం జరిగింది। మరియు దళిత బంధు తీసుకున్నట్టు దళిత లబ్ధిదారులతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది। వారు ఈటల రాజేందర్ గారికి పూర్తి మద్దతు ప్రకటించడం మన అందరికీ తెలిసిన విషయమే। కానీ ఈరోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాకు ఫోన్ చేసి విక్రమ్ అనే వ్యక్తి నాది కమలాపూర్ మండలం అని ఫోన్ చేసి నన్ను బెదిరించడం జరిగింది। ఎట్లా అంటే అది అసభ్యకరంగా ఒక బూతు మాటలతో నన్ను బెదిరించి నువ్వు హుజరాబాద్కు రారా దమ్ముంటే నీ సంగతి చూస్తా అని బెదిరిస్తే ఈరోజు నేను జమ్మికుంట పోలీస్ స్టేషన్లోని గౌరవ సిఐ గారికి గౌరవ ఏఎస్ఐ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది। నాకు ఈ గుర్తు తెలియని వ్యక్తులతోని కానీ ఈ అధికార పార్టీ నాయకులు వారు టీఆర్ఎస్ పార్టీ నాయకులేమని చెప్తున్నారు। నాకు ప్రాణహాని ఉందని నేను ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ తెలంగాణ సంపద అనేటోడు బెదిరింపులకు కానీ ఈ అరాచకాలకు కానీ భయపడేటోడు కాదు। తెలంగాణ ఉద్యమంలో అన్నీ ఎదుర్కొని అన్ని సాహసాలు చేసే ఈ తెలంగాణ సంపద అనేటోడు బయటకు వచ్చిండు। ఈ తెలంగాణ సంపద అనేటోడు పేద ప్రజల పక్షాన నిలబడతాడు। తెలంగాణ సంపద అనేటోడు ప్రజల పక్షాన నిలబడే నాయకుడు ఈటల రాజేందర్ పక్షాన నిలబడి కొట్లాడతాడు। ఈ బెదిరింపులకు మీ అరాచకాలకు భయపడనని నేను ముక్తఖండంగా నేను తెలియజేస్తున్నా। ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి పుట్టుకొచ్చిన బిడ్డను। ఆ స్థాయిలో నేను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడివైనా నా కోసమని 2000 మంది వచ్చే అభిమానులు ఉన్నారు। ఆ అభిమానుల మధ్య కానీ ప్రజల పక్షాన దీవెనలు ఉన్నాయి కాబట్టి ఇలాగ ఇంత స్థాయిదంగా వచ్చిన కాబట్టి నన్ను రాజకీయంగా బొందబెట్టాలనో లేకపోతే కావాలనుకొని ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెరవెనుక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండి డ్రామాలు ఆడిపిస్తున్నారో తెలియదు। కానీ ఈరోజు నేను ముక్తకంఠంగా తెలియజేస్తున్నా వారి మీద చర్యలు తీసుకోవాలని గౌరవనీయులు పెద్దలు సిఐ గారికి గౌరవ ఏఎస్ఐ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది। నేను మళ్ళొకసారి తెలియజేస్తున్నా మీ అరాచకాలకు మీ బెదిరింపులకు ఈ తెలంగాణ సంపద అనేటోడు బెదరడు। గతంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలోనే పోలీసు వాళ్ళు నా ఇంటి చుట్టుముట్టిన గిడ బెదరకుండా పోలీసు వాళ్ళ నుండి తప్పించుకొని తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీ గేట్ ఎక్కి తెలంగాణ జెండను వాతినోడు ఈ తెలంగాణ సంపద అనేటోడు। ఈ సాహసం చేసినోడు తెలంగాణ ఉద్యమకారుడు। మీ బెదిరింపులకు